Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ఐటీ రంగం ఎప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి చాలామంది చాలా చెప్తుంటారు. ఇప్పుడు ఉండొచ్చు, మళ్ళీ రేపు అన్న రోజు ఉండకపోవచ్చు అని చాలామందికి అపోహ ఉంటుంది. దాని వరకు మీరేమంటారు? ఐటీ రంగం ఎక్కడికి వెళ్ళదండి. ఐటీ రంగం ఎక్కడికి వెళ్ళదు. మనము అప్డేట్ అవుతూ ఉండాలి. సో మీరు చూస్తే ప్రతిదీ డెవలప్ అవుతూనే ఉంది. మొన్నటి వరకు జొమాటో లేదు, జొమాటో వచ్చింది. స్విగ్గీ లేదు, స్విగ్గీ వచ్చింది. ఓకే, సో వాట్సాప్ ఇంతకుముందు లేదు, వాట్సాప్ వచ్చింది. అట్లా కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ వస్తూనే ఉన్నాయి. మనం అప్డేట్ అవ్వాలంతే. మన స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇలాంటివి ఎవరు చెప్తా ఉంటారంటే స్కిల్స్ పెంచుకోకుండా అంతంత మాత్రం స్కిల్స్, యావరేజ్ స్కిల్స్ ఉంటాయి చూసారా, వాళ్ళకి డెఫినెట్గా చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నట్టే. సో యావరేజ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అన్నట్టు, యావరేజ్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ డేంజరస్సే. వాళ్ళకి అటు పూర్తిగా సబ్జెక్ట్ తెలియకుండా ఉండదు, అంత కొంత సబ్జెక్ట్ తెలుసు, అట్లా అని చెప్పేసి పూర్తిగా తెలిసి ఉండదు, హాఫ్ నాలెడ్జ్. సో అది యావరేజ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అనేది అందుకే. సో ఈ యావరేజ్గా ఉంటారు చూడండి, వాళ్ళు ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా జాబ్ నుంచి తీసేస్తారు వాళ్ళని. అందుకనే ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటే, ఎప్పుడు ఒక స్కిల్డ్గా ఉంటే, ఇప్పుడు ఒక టెక్నాలజీ నేర్చుకున్నప్పుడు మనం ఆ టెక్నాలజీ మీద కంప్లీట్ అవగాహన తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఎక్కడైనా సర్వైవ్ అవ్వచ్చు. ఏదో సగం నేర్చుకొని సగం వదిలేసి అంతంత మాత్రంగా పనిచేస్తూ ఉన్నాం అనుకోండి, డెఫినెట్లీ మనల్ని వెళ్ళిపోమంటారు. ఓకే, లేదు మీకు ఫుల్ స్కిల్స్ ఉన్నాయి వెళ్ళిపోమన్నారు, మీరు ఎలా అయినా బతకొచ్చు, వేరే కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుంటారు మిమ్మల్ని. ఓకే, సో ఆర్గనైజేషన్స్ని మీరు బ్లేమ్ చేయొద్దు. ఇక్కడ ఏంటంటే మనల్ని మనం అప్డేటెడ్గా ఉంచుకొని ఎలా అయినా సరే మనం జాబ్ తెచ్చుకునే పొజిషన్లో మనం ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. రైట్. సో ఈ ఫాస్ట్ జనరేషన్ సినారియోలో సార్ ఎప్పటికప్పుడు యాజ్ యూ జస్ట్ సెడ్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అంటే ఎలా అప్డేట్ చేసుకోవాలి? జాబ్లో లేని వాళ్ళు ఓకే క్రాష్ కోర్సెస్ చేసుకుంటుంటారు, ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళని అప్డేట్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలి అని అంటే వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి? సో ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటి అంటే ఐటీ జాబ్స్ వస్తాయి. ఈ 100 జాబ్స్ వచ్చినాయి. ఈ 100 జాబ్స్లో వీటిని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఈ 100 జాబ్స్లో ఒక 70 జాబ్స్ సపోర్ట్ జాబ్స్ ఉంటాయి. సపోర్ట్ జాబ్స్ అంటే రొటీన్ వర్క్ ఉంటుంది. ఒక 10 జాబ్స్ టెస్టింగ్ ఉంటుంది, లేదా 10 or 15 జాబ్స్ టెస్టింగ్ ఉంటాయి. ఒక 15 జాబ్స్ డెవలపర్స్కి ఉంటాయి. ఎవరైతే ఈ 15 జాబ్స్లో ఉన్నారో వాళ్ళ లైఫ్ సేఫ్. ఇప్పుడు మీరు 70%లోకి వచ్చారనుకోండి, మీరు అప్డేట్ చేసుకోలేదనుకోండి, ఐటీలోంచి ఒక 6 years తర్వాత బయటికి రావాల్సి వస్తుంది. ఈ 70%లో ఉండి స్కిల్స్ స్కేలప్ చేసుకున్నారనుకోండి, వీళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. ఈవెన్ టెస్ట్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు స్కిల్స్ స్కేలప్ చేసుకోకపోతే వాళ్ళు కూడా ఐటీలోంచి ఒక 6-7 years తర్వాత బయటికి రావాల్సి వస్తుంది. మీరు చూడండి ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, అందులో ఎంతమంది టీమ్ లీడ్స్ ఉన్నారు, ఎంతమంది మేనేజర్స్ ఉన్నారు, ఎంతమంది ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉన్నారు, ఎంతమంది సీఈఓస్ ఉన్నారు. సో గ్రాడ్యువల్గా లెవెల్ అనేది తగ్గిపోతుంది కదా, బయటకు వచ్చేస్తున్నారు, మనకు తెలియకుండా బయటకు వచ్చేస్తున్నారు. ఎవరు బయటకు వస్తున్నారు అంటే ఇక్కడ ఈ సపోర్ట్ రోల్లో పడుతున్నారు చూసారా, వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. ఈ టెస్టింగ్ రోల్లో ఉన్నారు చూసారా, వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. ఈ ప్రధానంగా ఈ సపోర్ట్ రోల్లో ఉన్న వాళ్ళు ఈ డెవలప్మెంట్ రోల్లోకి మూవ్ అవటం వల్ల వాళ్ళ కెరియర్ సేఫ్ జోన్లో పెట్టుకోవచ్చు. ఈ టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్ని డెవలప్మెంట్ వైపు మూవ్ చేసుకుంటే వాళ్ళ కెరియర్ని సేఫ్ జోన్లో పెట్టుకోవచ్చు. నా దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, సార్ నేను సపోర్ట్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను, సో రొటీన్ వర్క్ సార్, నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, నేను ఆ ఇష్యూకి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, సేమ్ రొటీన్ జాబ్ సార్ నాకు ఇది, నాకేమీ పెద్దగా గ్రోత్ ఏం కనిపించడం లేదు, ఇక్కడే ఉంటే నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉన్నాను. సో సపోర్ట్లు 24/7 ఉంటాయి. సో దానివల్ల నైట్ షిఫ్ట్లు చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెం హెల్త్ కూడా స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్యాకేజెస్ పెరిగే ఛాన్స్ ఉండదు, హెల్త్ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కెరియర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా స్కిల్స్ స్కేలప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆల్రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. myself Sai Prithviraj and వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? సాయి పృథ్వీరాజ్. యా సార్, ఇప్పుడు చాలామంది ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ ఫారెన్లో పర్సూ చేయాలనుకుంటారు, ఫారెన్లో యూనివర్సిటీస్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఏ కోర్సెస్ సజెస్ట్ చేస్తారు సార్? డెఫినెట్గా వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ చేయాలి అంటే 3+ డిగ్రీ ఉండాలి. బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీటెక్ కావచ్చు. బీటెక్ అనేది 4 years డిగ్రీ. సో ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో అక్కడికి వెళ్ళి అక్కడ స్ట్రగుల్ అయ్యే బదులు ఇక్కడే ఏదైనా కోర్స్ నేర్చుకొని అక్కడికి వెళ్ళి జాబ్ సెట్ చేయడం బెటర్. సో మీకు తెలియని రియాలిటీ ఏంటంటే అక్కడికి అబ్రాడ్ కంట్రీస్లోకి వెళ్ళి సెట్ అయ్యే వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయే వాళ్ళు 10% ఉంటారు. రిమైనింగ్ అంతా కూడా 3 ఇయర్స్లో బ్యాక్ రావచ్చు, 4 ఇయర్స్లో బ్యాక్ రావచ్చు, 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఏదో ఒక టైంలో బ్యాక్ వచ్చేస్తారు. అక్కడ సెటిల్ అయ్యే వాళ్ళు ఒక 10% ఉంటారు, 10% లోపే ఉంటారు. సో దానికి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేసుకోవడం తప్పితే ఫుల్ టైం జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు. దానివల్ల ఏంటంటే ఒక 5 ఇయర్స్ ఉండి వెంటనే వచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా అక్కడికి వెళ్ళి ఒక మంచి లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలంటే మీరు ఒక 3+ డిగ్రీ తోటి అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళే ముందు కంటే కూడా ఇక్కడే స్కిల్స్ స్కేలప్ చేసుకోవడం బెటర్, చాలా బెటర్. ఇక్కడే స్కిల్స్ స్కేలప్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తా ఫుల్ టైం జాబ్ తెచ్చుకోవడం చాలా బెటర్. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అంటే చాలామంది ఏదో 3+ డిగ్రీ లేదా 4+ డిగ్రీ రాగానే వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి పార్ట్ టైమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. ఈ ఏదో ఒక కోర్స్ మీద నేర్చుకోకుండా పార్ట్ టైమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుద్ది అక్కడికి వెళ్ళగానే. ఎందుకు క్రియేట్ అయిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పెన్సెస్ భరించాలి అంటే ఇంటి దగ్గర అడగలేరు. అక్కడ వాళ్ళు కాలేజెస్ ఫీజు సంపాదించుకోవాలి, వాళ్ళ సర్వైవల్ని చూసుకోవాలి. తర్వాత పోతే గ్రాడ్యుయేషన్ అయిపోగానే మళ్ళీ ఏదో ఒక కన్సల్టెన్సీ అంటారు. ఇదంతా రీజను. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ ఏదో ఒకటి నేర్చుకొని పోకుండా అక్కడికి వెళ్ళి పార్ట్ టైమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇష్యూస్ వస్తున్నాయి. ఏదో ఒక కోర్స్ నేర్చుకొని ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో, లేదా లెటసే మీరు ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఐటీకి సంబంధించిన ఒక కోర్సు, లేదంటే బీఫార్మసీలో ఉన్నారు మీరు, బీఫార్మసీలో రీసెంట్గా మెడికల్ కోడింగ్ అని చెప్పేసి బాగా పాపులర్, ఆ కోర్స్ నేర్చుకొని అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ మంచి అవకాశాలు ఉంటాయి. సో అలా ఏదన్నా ఒక స్కిల్ ఇక్కడ నేర్చుకొని అక్కడికి వెళ్ళి దాని మీద మనం కసరత్తులు చేస్తే అక్కడ సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు నేను అక్కడికి వెళ్ళి పార్ట్ టైమ్సే చేసుకుంటాను, ఒక 5 ఇయర్స్ ఉండి వచ్చేస్తాను అంటే అది అతని విషయం. సో అట్లా స్కిల్స్ ఇక్కడే పెంచుకొని ఐటీకి సంబంధించినవి అయితే క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకుంటే అక్కడ బాగా డిమాండ్ ఉంది. సో రానున్న రోజుల్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి నేర్చుకుంటే అక్కడ మంచి స్కోప్ ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ సార్, నా పేరు సందీప్. ఎప్పటికైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నాకుంది. బట్ ఇప్పుడు నోటిఫికేషన్స్ అవి ఎప్పటికో రిలీజ్ అవుతాయి, చాలా టైం పడుతుంది. ఒకవేళ రిలీజ్ అయినా కూడా పేపర్ లీకేజ్ అవ్వడం ఇవన్నీ వింటూనే ఉన్నాం మనం అంతా. సో అప్పటి వరకు అన్ని ఇయర్స్ వెయిట్ చేయాలంటే ఖాళీగా ఉండలేము కదా. పార్ట్ టైం లాగా ఏ జాబ్ చేసుకుంటే బెటర్ అంటారు మీ సజెషన్? ఓకే, ఇక్కడ 2 విషయాలు. సో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది అన్నిటికంటే కూడా పేషెన్స్, సెకండ్ డిసిప్లైన్. ఇవి ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కానీ నోటిఫికేషన్ పట్టలేదు అంటారు, లేదా నోటిఫికేషన్ పడ్డా పేపర్ లీక్ అవుతుంది, మళ్ళీ ఇది అవుతుంది అని చెప్పేసి అంటారు. సో ఇలాంటి కేసులో ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు, నోటిఫికేషన్ పట్టడం లేదు. ఓకే, సో ఎలాంటి పార్ట్ టైమ్స్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీ క్వశ్చన్. నేనేమంటా అంటే పార్ట్ టైమ్స్ చేసే బదులు అవసరమైతే అప్పు చేయండి. అప్పు చేసి ఆ టైంని మీకోసం మీరు ఉపయోగించండి. దేనైనా కొనొచ్చు కానీ టైంని కొనలేము. ఓకే, ఆ టైంని మీకు మీరే యూజ్ చేసుకోండి. లేదు సార్ బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటే మీరు ఒక ట్రైనర్ గానో ఒక జూనియర్ లెక్చరర్ గానో చేసుకుంటే అదే సబ్జెక్ట్లో మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఏరియా దాటకూడదు, మీరు అదే ఏరియాలో ఉండాలి. సో తద్వారా ఏంటి అంటే మీకు ఒక సైడ్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది, మీకు ఇన్కమ్ గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తద్వారా స్కిల్స్ స్కేలప్ అవుతాయి, అదే ఏరియాలో ఉంటారు. జాబ్ ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డా కూడా తెచ్చుకోగలిగే పరిస్థితికి మీరు తయారవుతారు. అలాంటివి మీకు ఉపయోగపడతాయి. రైట్, సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్, నా పేరు తరుణ్. 2023లో మొత్తం రెసిషన్ అంటున్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ 2024లోనా జాబ్స్ వస్తాయా రావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిషన్ ఇండియాకి రాలేదు. మీరు ఎక్కడో 1 న్యూస్ వినే ఉంటారు కానీ ఇండియాలో జాబ్స్ పోతున్నట్టు మీరు ఎక్కడా చూసుండరు. మీకు విపరీతంగా జాబ్స్ పోతున్నాయంటే మన విలేజ్ వరకు వస్తుంది. మన విలేజ్లో మన కజిన్కో మన బ్రదర్కో ఎవరో జాబ్ లూజ్ అవుతారు. అంత సిచ్యువేషన్ ఇండియాలో లేదు. సో నెక్స్ట్ 2024కి రికవర్ అవుతుంది. ఓకే, ఇది ఎక్కడ యూఎస్లో కావచ్చు, యూకేలో కావచ్చు. ఇక్కడ యూఎస్లో కొంచెం ఉంది, యూకేలో కొంచెం ఉంది. సో ఇవి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది 2024కి. సో తద్వారా ఏంటి అంటే మీరు ఐటీలో ఫ్యూచర్ గురించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే మీరు చేయాల్సింది ఏంటి అంటే గేమ్ ఎప్పుడు వచ్చినా సరే, గేమ్ ఎప్పుడు పెట్టినా సరే మీరు ఆడడానికి సిద్ధంగా ఉండాలి.
గేమ్ మీరు ఎప్పుడు పెట్టినా సరే మీరు ఆడడానికి సిద్ధంగా ఉండాలి. అంటే మీరు అందులో ప్రొఫెషనల్ అవుతూ ఉండాలి. గేమ్ పెట్టినప్పుడు మీరు విన్ అవ్వాలి. అట్లా నేను చెప్పేది మొదటి నుంచి కూడా ఒకటే, ఎండ్ ఆఫ్ ది డే సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడు మీరు క్రాక్ చేయగలుగుతారు. సబ్జెక్ట్ మీరు గెయిన్ చేసుకోకుండా రెసిషన్ వచ్చిందా, లేదంటే నాకు ఎక్స్పీరియన్స్ లెటర్స్ కావాలి, నేను ఎక్స్పీరియన్స్ లెటర్ లేకపోతే ఐటీలోకి వెళ్ళలేను, నాకు ఇప్పుడేమో కెరియర్ గ్యాప్ ఉంది, నేను ఫ్రెషర్గా వెళ్ళలేను, ఇలాంటివి ఆలోచించుకుంటూ కూర్చుంటే మీరు ముందుకు వెళ్ళలేరు. ఎండ్ ఆఫ్ ది డే మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందల్లా ఏంటి అంటే సబ్జెక్ట్ మీద. మీకు ఒక బెటర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అక్కడేమో ఒక 2000 నోటిఫికేషన్ పడ్డాయి అనుకోండి, ఇక్కడ ఒక 2 లక్షల మంది అప్లికెంట్స్ ఉంటారు, ఒక 2000 మందికి వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ ఒక 2000 మంది ప్లేస్ అయినా కూడా టోటల్గా ఒక 10,000 మెంబర్స్ ప్లేస్ అవుతారు, లేదా ఒక 20,000 మెంబర్స్ ప్లేస్ అవుతారు. ఒక 1,80,000 మాత్రం మిగిలి ఉంటారు కదా. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఐటీలోకో లేదా బీఫార్మసీలో ఉండే జాబ్స్లోకో ఏదో ఒక జాబ్లోకి రావాలి కదా. అంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రాకపోతే వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఏదో చేసుకోవాలనేది కాదు కదా, వాళ్ళు ఏదో ఒకటి జాబ్ చేసుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, మేమేమో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాము, మాకు రాలేదు, మా సిచ్యువేషన్ ఏమో ఇలా ఉంది, ఐటీలోకి వద్దాం అనుకుంటున్నా ఉంటారు. డెఫినెట్గా ఐటీలోకి వద్దాం అనుకున్నప్పుడు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఐటీలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటి అంటే టాలెంటెడ్ పర్సన్స్ని డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది వర్క్ డెలివర్ చేసేవాళ్ళు. నీ డిగ్రీ, నీ సర్టిఫికేట్లు ఇవన్నీ ఏంటంటే జస్ట్ హాల్ టికెట్ లాగా. ఒక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ ఎలానో ఒక హాల్ టికెట్ లాగా మన డిగ్రీస్. ఎండ్ ఆఫ్ ది డే మీకు 100%, 100కి 100% ఉండి వర్క్ డెలివర్ చేయకపోతే వెళ్ళిపోమంటారు ఐటీ ఆర్గనైజేషన్లో. మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయ్యండి, బీటెక్కో లేదా ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే, మంచి స్కిల్ ఉంది, వర్క్ కంప్లీట్ చేస్తారనుకోండి, ఐటీ డెఫినెట్లీ వీళ్ళు ఎంకరేజ్ చేయం. ఇలా నాన్ ఐటీ జాబ్ చేసేవాళ్ళు ఐటీలో రావాలని లేదు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళందరూ గవర్నమెంట్ జాబ్స్కి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు దే ఆర్ వెరీ టాలెంటెడ్ పర్సన్స్. సమ్హౌ ఎక్కడో మిస్ అవుతారు, ఏదో ఒక రీజన్ వల్ల మిస్ అవుతారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? సో నాట్ ఓన్లీ ఐటీ, ఏ ప్లేస్లోకైనా ఏ ఏరియాలోకైనా వెళ్ళొచ్చు. వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి? సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎండ్ ఆఫ్ ది డే దే ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్, దే విల్ డెఫినెట్లీ గెట్ ద ఐటీ జాబ్స్, దే విల్ గెట్ ద మెకానికల్ జాబ్స్, దే విల్ గెట్ ద మెడికల్ జాబ్స్. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ అవుట్ సైడ్. ఎండ్ ఆఫ్ ది డే మనం కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది సబ్జెక్ట్ మీద. దాన్ని గుర్తుపెట్టుకోండి.